వీక్షకులందరికీ మన ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈరోజు మనం మచిలీపట్నంలో ఉన్న సెయింట్ మేరీస్ చర్చ్, దాని వెనకాల ఉన్న ఆసక్తికరమైన చరిత్ర సంఘటనను చూద్దాం. తాజ్ మహల్ ఆఫ్ సౌత్ ఇండియా. ఇది వినగానే మనకు అనిపిస్తుంది సౌత్ ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తాజ్ మహల్ ఎక్కడ ఉంది అని అనుకోవచ్చు. కానీ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న సెయింట్ మేరీస్ చర్చ్, దాని వెనకాల ఉన్న విషాదకరమైన చరిత్ర సంఘటన ఆధారంగా దాన్ని తాజ్ మహల్ ఆఫ్ సౌత్ ఇండియాగా పిలుస్తున్నారని మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం చుట్టూ మనకు సమాధులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఒక సమాధుల తోటగా పరిగణింపబడుతూ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల కిందటి వరకు ఇది ఆరాధన స్థలంగా కొనసాగుతూ వచ్చింది. ఇది కనపడడానికి చాలా పురాతనమైన చర్చ్ అయినప్పటికీ దీని వెనకాల ఒక ఆసక్తికరమైన సంఘటన దాగి ఉంది. ఇక్కడ మనకు ఒక మరియ తల్లి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇది క్రీస్తు శకం 1842 సంవత్సరం జనవరి 10వ తారీఖున ఈ స్థలంలో ఉన్న చాపెల్ని ప్రార్థనా స్థలంగా ప్రతిష్ఠ చేయడం జరిగి ఉన్నది. అప్పటి నుండి క్రైస్తవ సంఘం దీన్ని ప్రార్థనా స్థలంగా చర్చిగా ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఈ పురాతనమైన చర్చ్, దాని వెనక ఉన్న సంఘటనలు మనం ఒకసారి చూద్దాం. అది ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని పరిపాలన చేస్తున్న రోజులు, ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మచిలీపట్నాన్ని కేంద్రంగా చేసుకుని మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను పరిపాలన చేస్తున్న రోజులు. ఆ కాలంలో అనగా క్రీస్తు శకం 1800 సంవత్సరంలో మచిలీపట్నంలో మిలిటరీ సోల్జర్గా పనిచేస్తున్న మేజర్ జనరల్ జాన్ పేటర్ యొక్క ప్రేమ కథ ఈ యొక్క స్థలంతో ముడిపడి ఉంది. ఏంటి ఈ మిలిటరీ జనరల్ ప్రేమ కథకు ఈ చర్చికి సంబంధం ఏంటి చూద్దాం రండి. క్రీస్తు శకం 1800 సంవత్సరంలో మేజర్ జనరల్ జాన్ పేటర్ మచిలీపట్నంలో నివాసం చేస్తూ ఉండేవారు. అదే సమయంలో తన కింద ఉద్యోగి కుమార్తె అయిన అరబెల్లా అనే యువతిని ప్రేమించడం జరిగింది. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆనాటి క్రైస్తవ సమాజం, మత కట్టుబాట్లు వారి వివాహాన్ని అంగీకరించలేదు. దానికి కారణం ఒకటి, ఆల్రెడీ పేటర్ వివాహితుడై ఉండడం, రెండవది వారి మధ్య సంఘ విభేదాలు. అనగా పేటర్ చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కు అనగా ప్రొటెస్టెంట్ సంఘానికి చెందినవాడు, అరబెల్లా కెథోలికా సంఘానికి చెందినవాడు. అరబెల్లా తండ్రి వివాహానికి అంగీకరించలేదు. ఆనాటి క్రైస్తవ సమాజం కూడా వారి వివాహానికి అంగీకరించలేదు. కానీ వారు పెద్దలను ఎదిరించి, సమాజాన్ని ఎదిరించి వారు ఒకటవ్వాలని నిర్ణయం తీసుకుని క్రీస్తు శకం 4వ సంవత్సరంలో వారు ఒకటయ్యారు. అప్పటి నుండి వారు సంతోషంగా నివాసం చేస్తున్నారు, కలిసి జీవిస్తున్నారు. వారు కోరుకున్న జీవితాన్ని వారు అనుభవిస్తూ వస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వారి జీవితంలో ఒక భయంకరమైన చేదు సంఘటన, మర్చిపోలేని చేదు సంఘటన, జాన్ పేటర్ కోలుకోలేని దెబ్బ అనుభవించారు. 1809 సంవత్సరంలో భయంకరమైన మలేరియా రోగం అరబెల్లాని తాకింది. ఆ భయంకరమైన మలేరియా రోగంతోన అరబెల్లా తన ప్రియురాలు మరణాన్ని జాన్ పేటర్ కళ్ళారా చూడాల్సి వచ్చింది. ఆ భయంకరమైన దుఃఖాన్ని దిగమింగుతూనే తన యొక్క ప్రియురాలు మృతదేహాన్ని సమాధి చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆనాటి క్రైస్తవ సమాజం, ముఖ్యంగా సమాజాన్ని ఎదిరించి వాళ్ళు ఒకటైన కారణంగా ఆనాటి క్రైస్తవ సమాజం ఆమె యొక్క శవాన్ని సమాధి చేయడానికి సమాధుల తోటలో ఎక్కడ స్థలం ఇవ్వని కారణంతో అలాంటి బాధాకరమైన సమయంలో ఒక గాజు పెట్టెలో పెట్టి కొంతకాలం తన ఇంట్లోనే తన ప్రియురాలి మృతదేహాన్ని ఉంచుకున్నాడు. ఒక నెల తర్వాత ఒక స్థలాన్ని కొని తన ప్రియురాలి మృతదేహాన్ని అక్కడ సమాధి చేసి ఒక చాపెల్ నిర్మించి ఆ చాపెల్లో తన ప్రియురాలి మృతదేహాన్ని ఒక గాజు పెట్టెలో పెట్టి భద్రపరచడం జరిగింది. ప్రతిరోజు ఆ చాపెల్కి వెళ్ళడం, కొద్దిసేపు ప్రార్థించుకోవడం, ఆ చాపెల్లో ఉన్న ఆ సమాధిని ఓపెన్ చేయడం, తన ప్రియురాలి మృతదేహాన్ని చూస్తూ అలా జీవిస్తూ ఉండేవాడు. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ కాలంలో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ఆటోమేటిక్గా శవపేటిక తెరుచుకునే యంత్రాంతో ఒక చక్కని గాజు శవపేటికలో తన ప్రియురాలి మృతదేహాన్ని భద్రపరిచాడు. తను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళి తన మృతదేహాన్ని చూస్తూ ఉండేవాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అతన్ని మద్రాసు నుండి
బందర్ నుండి మద్రాసుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తను వెళుతూ తన యొక్క చాపెల్ని, ఆ భాగాన్ని, తన స్థలాన్ని చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వారికి, ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి అప్పచెప్పడం జరిగింది. అయితే అతను క్రీస్తు శకం 1816 సంవత్సరంలో మరణించడం జరిగింది. కొన్ని సంవత్సరాల వరకు ఆ స్థలం అలాగే ఖాళీగా ఉండడం జరిగింది. అయితే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆలోచన చేసి 1842 సంవత్సరంలో దీని ఆరాధన స్థలంగా, చాపెల్గా, ప్రార్థనా స్థలంగా ఉపయోగిస్తే బాగుంటుంది, కనీసం క్రైస్తవ సైనికులకు, క్రైస్తవ కుటుంబాలకన్నా ఆరాధన స్థలంగా ఉంటే బాగుంటుందని వారు భావించి క్రీస్తు శకం 1842 సంవత్సరంలో దానికి సెయింట్ మేరీస్ చర్చ్ అని నామకరణం చేసి ప్రార్థనా స్థలంగా ప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుండి చాలా సంవత్సరాల వరకు, భారతదేశం స్వతంత్రం వచ్చిన చాలా సంవత్సరాల వరకు అది ఒక ఆరాధన స్థలంగా కొనసాగుతూ వచ్చింది. ఈ లోపలి భాగాన్ని చూద్దాం. అయితే ఇక్కడ మనకు కనపడుతున్న శిలాఫలకం అరబెల్లాకు సంబంధించింది. ఆ శిలాఫలకానికి ముందు భాగంలోనే నేల మీదే మనకు అరబెల్లా యొక్క మృతదేహాన్ని సమాధి చేసిన స్థలం ఉంటుంది. కొన్ని రోజుల వరకు దాన్ని గాజు పేటికలో పెట్టి ఓపెన్ చేసే ఉంటుంది, కానీ కాలానుగుణంగా దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇది చాపెల్, ప్రార్థనా స్థలం. కొన్ని సంవత్సరాల వరకు ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం దీన్ని వాడుకలో లేదు. మనం చూడవచ్చు చర్చికి సంబంధించిన మరి చైర్స్ కావచ్చు, పుల్పిట్ కావచ్చు, మరి విశ్వాసులు కూర్చోవడానికి మరి అక్కడ బెంచెస్ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఇది నిజంగా భారతదేశంలో దగ్గరగా 200 సంవత్సరాల కిందట నిర్మించిన ఒక పురాతనమైన క్రైస్తవ చాపెల్, ఆరాధన స్థలంగా మనం చూడొచ్చు. ప్రస్తుతం క్రైస్తవులు, ముఖ్యంగా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారికి సంబంధించిన విశ్వాసుల సమాధులు భద్రపరిచే మనం ముందు భాగానికి వెళదాం. చర్చ్ యొక్క ముందు భాగానికి మనం వెళ్తూ ఉన్నాం. రెండు 200 సంవత్సరాల నుంచి ఇది ఇలాగే నిలిచి ఉంది, క్రైస్తవ చాపెల్. ఇది చర్చ్ యొక్క ముందు భాగం. అక్కడ మనకు కనపడుతున్న ఎత్తైన మరి శిఖరం లాంటిది, అది బెల్ టవర్. ఇది చర్చ్ యొక్క ముఖరూపం. మనకు చుట్టూ సమాధులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది సెయింట్ మేరీస్ చర్చ్ యొక్క ప్రధాన ద్వారంగా మనం పరిగణించవచ్చు. వీక్షించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరొకసారి ఈ ఆసక్తికరమైన సంఘటనలతో మన క్రైస్తవ పురాతన దేవాలయాలు, వాటికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలతో మరలా కలుసుకుందాం. మీ శశిధర్ చెరుకూరి.